హలో ఫ్రెండ్స్, ఇవాళ మనమైతే హైదరాబాద్ మార్ఫా డాన్స్ స్టెప్స్ అయితే నేర్చుకోబోతున్నాం. 3 ఫేమస్ బుల్ స్టెప్స్ ని మీకు ఈ రోజు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అయితే మీకు నేర్పించేస్తాం ఫ్రెండ్స్, చాలా తక్కువ టైంలోనే. ఓకే, మనకి చాటల్ బ్యాండ్ కానీ మార్ఫా డాన్స్ కానీ చాలా ఫేమస్. ఓకేనా, హైదరాబాద్ సైడ్ కావచ్చు, ఇప్పుడు ఎక్కడ ప్రతి స్టేట్ లోనూ ఇది చాలా కామన్ అయిపోయింది. ఓకే, చాలా ఇంపార్టెంట్ కూడా అయిపోయింది. ఓకే, ఏ ఫెస్టివల్ కైనా ఏ సెలబ్రేషన్ కైనా తప్పకుండా ఇది ఉండాలి. కాబట్టి మనం మన ఫ్రెండ్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, అందరూ అక్కడ డ్రమ్స్ వాయిస్తున్నప్పుడు డాన్స్ ని ఎలా పడితే అలా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మనం మాత్రం దూరంగా నిల్చొని చూస్తుండిపోతాం. అరే అక్కడికి పోతే నామూషిగా ఎవరన్నా నవ్వుతారేమో, మనకి ఎలా నామూషిగా ఉంటుంది, ఒకవేళ సరిగా వేయకపోతే బాగోదేమో, ఇన్ని ఆలోచనలతో మనం ఉండిపోతాం. ఎందుకు? మనం ఎప్పుడూ బాడీని కదిలించలేదు కాబట్టి. మీకు ఇంకా టెన్షన్, ఆ నెగిటివ్ థాట్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసేయండి, నేనున్నాను మీకు. ఓకే, ఈ వీడియో నుంచి మీకు ఆల్రెడీ నేను చాటల్ బ్యాండ్ స్టెప్స్ అయితే పెట్టాను. ఇవాళ దీంట్లో ఇంకో 3 స్టెప్స్ అయితే మీకు క్లియర్గా అయితే నేర్పించేస్తాను ఫ్రెండ్స్. మీరు ఇంకా డౌటే పడకండి. ఒక 20 మినిట్స్ మీరు స్పెండ్ చేస్తే చాలు, మీరు నేర్చుకునేసి అక్కడ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఎర్రగా కుమ్మేయచ్చు. ఓకేనా, మీకు పెద్ద కష్టమే లేదు, చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో చెప్పించేస్తాను. ఓకేనా, మరి ఎందుకు డౌట్, వచ్చేసి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ స్టెప్ చూడండి, చాలా ఫేమస్ స్టెప్, మీరు రెగ్యులర్ చూస్తుంటారు. హ్యాండ్ చూడండి, 1. ఓకే, మన హెడ్ బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. ఇది వచ్చినప్పుడు ఇప్పుడు ఇది వెళ్ళాలి. 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా, నార్మల్గా దీనిలోనే ఇంకో వేరియేషన్ ఉంది, అది తర్వాత చెప్తాను. సేమ్ అలానే ఉంటుంది. ఫస్ట్ ఈ వేరియేషన్ చేద్దాం. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు ఏం చేద్దాం? 2కి 4కి లెగ్ లిఫ్ట్ చేయాలి. చూడండి, 1, 2కి లిఫ్ట్, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఏం లేదు, చూసారా? ఒక్కొక్క కౌంట్ గ్యాప్ ఇచ్చి లిఫ్ట్ చేయాలి. అది హాఫ్ సిట్టింగ్లో చేయాలి. రెడీ? రెడీ, 1, 2, 3 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంతే ఫ్రెండ్స్, చూసారు ఎంత సింపుల్. ఇప్పుడు దీనిలోనే సెకండ్ స్టెప్ చూద్దాం. రెడీ? మీకు ఫస్ట్ స్టెప్ అయితే క్లియర్ కదా, మీరు ఎంత హాఫ్ సిట్టింగ్ చేస్తే అంత ఈజీగా, అంత క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, ఇందులో సెకండ్ స్టెప్ చూడండి. జస్ట్ చూడండి, ఇక్కడ హిప్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా, ఇంకోసారి 1 more, 1, 2. ఇప్పుడు నార్మల్ 2 కాళ్ళ మీద బరువు ఉంది కదా, ఈ కాలు మీదకి రావాలి, ఎందుకంటే ఇది టచ్ చేయాలి కాబట్టి. మళ్ళీ స్లోగా ఈ కాలు మీదకి వెయిట్ వచ్చి ఈ కాలు, అంటే మన బరువు ఏ కాలు మీద పెట్టుంటామో దానికి ఆపోజిట్ కాలు పైకి ఎత్తుతాం. రెడీ? చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8లో ఉండేటప్పుడు మాత్రం పైకి, మిగతా టైంలో అంతా డౌన్కి. రెడీ? పొజిషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హ్యాండ్ చూడండి, మనం ఎటుపక్క వెళ్తున్నాం ఆ హ్యాండ్ ఇలా. రెడీ? పొజిషన్ ఫస్ట్ ఇటుపక్క కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంతే ఫ్రెండ్స్, ఇది. ఓకే, ఇప్పుడు దీనిలోనే లాస్ట్ స్టెప్, థర్డ్ స్టెప్, బాడీ టు షేక్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా, లెఫ్ట్ రైట్ భుజాన్ని ఇటు ఊపుతూ ఉండేది ప్రాక్టీస్ చేశారంటే వచ్చేస్తుంది. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు దీంట్లోనే మనం ఏం చేద్దాం అంటే చూడండి, 1, 2, 3, 4. ఇప్పుడు ఈ లెగ్ 5, 6, 7, 8. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షేక్ చేస్తూ ఆ స్టెప్ చేస్తామంటే అయిపోద్ది. రెడీ? రెడీ, 1, 2, 3 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. చూసారా, చాలా సింపుల్. ఈ 3 స్టెప్స్ మీరు ఏ బీట్కైనా మీరు ఈజీగా చేసేవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అక్కడ స్లో బీట్ వస్తే స్టెప్ స్లోగా చేయండి, మీడియంగా వస్తే మీడియం, స్పీడ్ వస్తే స్పీడ్ చేయండి. ఇదే స్టెప్ని 3 వేరియేషన్లుగా మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.